జగన్మోహన్ రెడ్డి వస్తేనే చాలా బాగుంటుంది. నేను అన్ఎంప్లాయీ, హ్యాండిక్యాప్, నాకు ఉద్యోగం రాలే, జగన్ వస్తే వస్తుందని ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటే మహా అంటే 5 సంవత్సరాలు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు నచ్చినట్టే చంద్రబాబు నాయుడు గెలిపించుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతానికి జగన్ వస్తే బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే జగన్ వస్తే ప్రతి వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. అదే చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే మనమే వాళ్ళ దగ్గర పోయి నీ పనులు చేసుకోవాలన్నమాట. అదే జగన్ అన్న అయితే సపరేట్ మనుషులు పెట్టి ఇంటింటికి పంపించి వాళ్ళే ఇది డిస్కషన్ చేస్తారనమాట. దానికోసం జగన్ అన్న వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి మన జగన్ వస్తేనే బాగుండేది. జగన్ రావాలా. మాకు జగన్మోహన్ రెడ్డి వస్తేనే ముఖ్యమంత్రి బాగుంటుందనే అభిప్రాయం మీద ఉన్నాం. బాబు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సరిగా లేదు. సరిగ్గా కొంచెం అన్నీ చెప్పడము, మాట మీద నిలబెట్టుకోవడము అదే ఉంది. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మనకు బాగుంటుంది అని చెప్పి అభిప్రాయంలో ప్రజలంతా కూడా ఉంది. ఫైనల్గా వచ్చేదైతే ప్లస్ ఒకటి చెప్తాను నేను. అనంతపురం జిల్లా 14 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీల్లో కానీ ఒకటి అట్లా ఇట్లా కొడతాం. ఇదైతే ఇంకోటి చెప్తాను చూడండి, 14 సీట్లలో 6 సీట్లు దివాకర్ రెడ్డి గారు ఆ పొద్దు 6 చెప్పినారు కదా, అదే 6 సీట్లు ఈ పొద్దు వైఎస్ఆర్ పక్క 6 సీట్లు గ్యారంటీ ఇస్తాను. నేనే 6 సీట్లు పక్కా కొట్టేస్తాను. ముఖ్యమంత్రి గారు జగన్ గారే అయ్యేది. అందరికీ మేలు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా జరిగిందో ఈయన ఉన్నప్పుడు కూడా అంతే విధంగా జరుగుతుందని అనుకుంటాను. అందరికీ మహిళలకి, వికలాంగులకి, వృద్ధులకి, అందరికీ ఇన్నేళ్ళు ఎందుకే ఇంకా ఆయనకి తీసుకొని రాలేదని ఆలోచిస్తారు. అందరూ లేట్ చేస్తున్నారు అనుకుంటారు. జగన్ అంటే నాకు తెలిసినంత వరకు జగన్ కోసం అవకాశం కూడా బెటర్. ఎందుకంటే చూడాలి ఒకసారి అతను ఏం చేస్తారు చూడాలి. ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి 9 సంవత్సరాలు ఆయన రాజకీయాలకు వచ్చాడు కాబట్టి ఈ 5 ఇయర్స్లో ప్రతిపక్షంలో కూర్చొని పాదయాత్ర చేసి 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు చూడాలి. ఒక అవకాశం ఇవ్వాలి. జగన్ వస్తే బాగుంటుంది. అంతా మేలు జరుగుతుంది అనుకున్నాం. జగన్ ముఖ్యమంత్రి జగన్ వస్తే బాగుంటుందిలా. ఎందుకంటే కొద్దిగా పిల్లోళ్ళకి అవి ఫీజులు కట్టుకోకుండా ఏదైనా ఉద్యోగాలకు వస్తాయని చెప్పేసి ఆశిస్తాం. జగన్ వస్తే బాగుంటుంది. ఏదో డీజిల్ తగ్గించి పిల్లోళ్ళకన్నా భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన. జగన్ గారు వస్తే బాగుంటుందండి. జగనే వచ్చేది నెక్స్ట్. అంతా బాగుపడతారు పిల్లోళ్ళు, వాళ్ళంతా బీదోళ్ళు అంతా. జగన్ సీఎం కావాలని చాలా కోరుకుంటాను. ఫీజు రిమెంబర్మెంట్ మళ్ళీ వచ్చేసి ఆరోగ్యశ్రీ అవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయని చెప్పి జగన్ రావాలి. జగన్ వస్తేనే బాగుంటుంది మాకు. ఏమన్నా చేయకపోని ఒకసారి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. అందరూ ఛాన్స్ ఇస్తాం ఈసారి. జగన్మోహన్ రెడ్డితో బాగుంటుంది. అన్ని రకాల పర్వతం బాగానే చేస్తాడు. ఆయనంతో అంతేను. ఏమే ప్రభుత్వం మారితే బాగుంటుంది. చూద్దాం. జగన్ చేస్తానంటున్నాడు అంతకాలం. ఇప్పుడు వైఎస్ ఉన్నప్పుడు 5 ఏళ్ళ పరిపాలనలో ఇన్సూరెన్స్ వచ్చారు రైతులంతా బాగుపడ్డారు. చంద్రబాబు 4 ఏళ్ళ పరిపాలనలో ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏమంటే మాకు అప్పటికేమో జగన్ వాళ్ళ ఆయన బాగానే చేసినాడు. బాగా ఇండ్లు కట్టించినాడు. మా ఊరు రేకట్ల మాది విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ ఊరా బాగానే కట్టించినాడు ఇండ్లు. ఇప్పుడు ఇండ్లే ఏం లేదు. ఎవరో వాళ్ళ కార్యకర్తలు ఉన్నోళ్ళే కట్టించుకుంటున్నారు. తెలుగుదేశం అంటే ఎవరికి కట్టించినది ఎవరికి కట్టిలేదు. వాళ్ళు మధ్యలో ఉంటారు చూడు, వాళ్ళు తింటారు అంతే. ఇంకా ఏందో ఇప్పుడేమంటే ఎవరికి ఇప్పుడు గెలుతాడన్నామని అందరికి గ్రూప్లోనూ 2,000 ఇస్తున్నారు చూడు అంతే. ఇంకేమీ లేదు అప్పటికంటే. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే మాకు ఏందనగానే బీదలకి సాయం చేస్తాడు. ఇప్పుడు బీదలకు మాకు ఏందన్నా భూముల్లో పొలం లేకోకుండా పొలాలకు బోర్లు వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డి వేయించినాడు, రామారావు వేయించినాడు బోర్లకి. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, వంకలు పీకిసినాడు, చెరువులు పీకిసినాడు. వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ పెట్టుకున్నాడు అంతే. మా ఎట్లా అనాథులకు ఏంది లేదు. మాకు జగన్ వస్తే మేలు. బీదలు ఆదుకోవాలంటే పోయేసరే రాళ్ళ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.